కొమ్మర వెళ్ళి మల్లన్న మీద ఒట్టు. దీని తల్లి ఆడనే చావాలి, నేననే చావాలి. ఏందే రెచ్చిపోతున్నావు? నీ ఇంటి కుడి పక్కకున్న లలితను అడుగు, నీ ఇంటి ఎడు పక్కన సునీతను అడుగు, నీ ఇంటి అనుకున్న సుజాతను అడుగు నా మగతనం గురించి. ఏంటి నలిపేస్తావా? నువ్వు నలపనికి నీ ఇంటి ముందు గులాబ్ పువ్వు అనుకున్నావా? నీ పెళ్ళాన్ని అనుకున్నావా? గౌరీ పోలం కట్టు గౌరీ. నారిగాని పక్కన వండుకొని 8 నెలల కడుపు తెచ్చుకుంటా. ఎలా నీ సాగు ఘోరంగా ఉంటే గౌరీ వస్తున్నా. ఎన్ని నెలల కడుపు అన్నవరా? 8 నెలల 9 నెలలు వడ ముందుకే దాన్ని చంపేస్తా. కానీ ఇద్దరికంటే ఘోరంగా నారిగాన్ని ముక్కలు ముక్కలు నరికి చంపుతా. వాని సాగు చూసి ఊరు మొత్తం ముత్త పోసుకోవాలి. గౌరీ నా పక్కల వంటం అనుకున్నా, కానీ నారిగాని పక్కన వండుకొని 8 నెలల కడుపు తెచ్చుకుంటా. ఎలా నీ సాగు ఘోరంగా ఉంటే గౌరీ వస్తున్నా. బాగా గట్లు కట్టాడు. ఏమోనే నాకు కూడా తెలియదు. అక్క చూద్దాం. ఏమైంది బావకు? గట్లూరుకి వచ్చిండు, గంతగానం దమ్ము తీసుకుంటాడు. ఏమైంది? నారి బావ ఏమైందే? గంతగానం దమ్ము తీసుకుంటారా? గంతగానం ఊరికొచ్చినా ఛాతి మీద పడుతుంది. నీకేమన్నా అయితే నేను బతుకుతానానే. గౌరీ మన మీడున్న ముచ్చట బండే ద్వారా తెలిసిపోయింది గౌరీ. వాడిని పట్టుకొని మనం సంపానికి వీడికి వస్తుండు గౌరీ. నిన్ను నీ కడుపులున్న బిడ్డ నేను కాపాడుకుంటా గౌరీ. పద గౌరీ, ఎక్కడికైనా పోయి బతుకుదాం గౌరీ. ఏంది మళ్ళా పోదామా? ఇట్లా ఎన్ని నెలల నుంచి భయపడదాం బావా? ఆ బండై దొరకాడు, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా చంపుతాడు. రేపు మన బిడ్డ పుట్టినాక ఇక చంపుతాడు. అప్పటికే పోదామా? దీని తల్లి ఎట్లయితే అట్లా ఇదే ఊర్లో ఉందాం, బరబ్బర్ ఉందాం. ఇది మన ఊరు బావా, మనం ఎటు పోతాం? మనం ఏం తప్పు చేసిన మనం పోతాం. ఇట్లా ఎన్ని నెలల నుంచి పానాలను కాపాడుకుని ఊరుకుడు, మనం ఎందుకు భయపడాలి? అట్లా కాదే గౌరీ, ఆ బండే దొరగానికి నువ్వు అంటే ఇష్టమే. వాడిని కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు వాడు మనల్ని చంపాలని చూస్తుండే. మన వీడున్న ముచ్చట బండే దొరగాని తెలిసిపోయింది. ఇప్పటిదాకా నాకు ఆ మల్లిగాడు నాతోటి చెప్పిండే బయటికి పోయి బతుకుదామే అని తెలిసిపోయింది. వాడికి కొత్తిండి అనుకో మనల్ని చంపుతాడు గౌరీ. తాగే ఏటన్నా దూరం పోయి బతుకుదామే నేను చెప్తేనే. ఓ గౌరీ, నిన్ను నీ కడుపులున్న బిడ్డ నేను కాపాడుకోడా గౌరీ. మీరు చెప్తేనే బయట బతుకుదామే అని తెలిసిపోయింది. వాడికి కొత్త మనం చంపుతాడు గౌరీ. ఎదిరించుదాం బావా, ఇప్పటికి వాడిపోకడేనా? వాడు నాలాంటి అమ్మాయిలు ఎంతో మంది నాశనం చేసిండు. మన ఊరోళ్ళకు ధైర్యం లేక వాళ్ళని ఏం చెత్తలేరు. మనమైనా ఎదిరించుదాం బావా. అక్క బాగా చెప్పినట్టు ఈయనక్క వెళ్ళిపోర్రక్క. మీరు పెళ్లి చేసుకొని పోయినాక అమ్మ నాన్నలు ఎంత చిత్రహింసలు పెట్టి చంపిండో తెలుసా? వెళ్ళండి అక్క దయచేసి. మీరు ఇక్కడనే ఉంటే నువ్వు నీ కడుపులో బిడ్డ బాగా అందరు చచ్చిపోతారు అక్క. వాడు ఖచ్చితంగా చంపేస్తాడు అక్క. వెళ్ళిపోండి అక్క. అమ్మ నా వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు చెల్లి? వాడు పెట్టిన చిత్రహింసలకు గురేసుకొని చచ్చిపోయారు అక్క. గౌరీ, ఈ చెల్లె చెప్పిన ముచ్చట ఇంటిగా గౌరీ. అమ్మ నాన్న ఎట్లా చంపిండో ఇంటిగా అడుగు గౌరీ. ఎక్కడికైనా దూరం పోయి బతుకుదాం గౌరీ. మనం ఇక్కడ ఉన్న ముచ్చట తెలిసిపోయింది గౌరీ. వాడు వస్తాడు గౌరీ, నన్ను చంపుతాడు గౌరీ. ఎక్కడైనా దూరం పోయి బతుకుదాం గౌరీ. నా మాటిని గౌరీ.
జరిగిన తర్వాత కూడా పోదామంటారా బావా? ఆ? నన్ను కన్న తల్లిదండ్రులు అది చచ్చిపోతుంది కారణం ఆడని తెలిసాక కొమర వెళ్ళి మల్లన్న మీద ఒట్టు దీని తల్లి ఆడన్న చావాలి నేనన్న చావాలి. నేను ఎక్కడికి రాను. ఇంతమంది అమ్మాయిల ఉసురు ఊరికేనే పోదు. అన్న ఎట్లా చంపుడే మనమన్న చచ్చుడే. అన్ని సంపాది నేను కదలేదులే. ఎంతమంది అమ్మాయిలు ఉసురు తాకుతారు తెలుసా? వానికి ఎంతమంది అమ్మాయిలు పొట్టలు పెట్టుకున్నారు తెలుసా? వాడన్న ఉండాలి నేనన్న ఉండాలి. నేను వచ్చేదిలే నువ్వు పోతే పో. మిమ్మల్ని ఇచ్చిపెట్టి నేనేటి పోతాం అనుకునేవి. నిన్ను నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని ఇచ్చిపెట్టి నేనేటి పోతాం అనుకునేవి. వాళ్ళు పోవాలనుకునేవే నా అత్తమామనే. గౌరీ దేవుని మీద కొట్టేది చెప్తున్నా గౌరీ. నా అత్తమామని చంపిన ఆ పండే దొరని ఈ చేతులతో చంపుతా గౌరీ. నీకు నేనున్నా గౌరీ. నీ ముంగడ నేను నిలబడతా గౌరీ. బావా మీరు ఇక్కడ ఉండకూరి బావా. వాళ్ళు ఎంతో దుర్మార్గుడు బావా. ఇప్పటికే వాళ్ళ చేతిలో మన అమ్మ నాన్న చచ్చిపోయారు అక్క. వెళ్ళుర్రు అక్క. ఇప్పుడు వాని చేతిలో మీరు కూడా చచ్చిపోతారా అక్క? మీరు కూడా చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా అక్క. నేను కూడా ఉండ అక్క. వెళ్ళిపోరి బావా. ఇంత జరిగిన తర్వాత ఇట్లే అంటానవానే? మన అమ్మ నాన్నలు చచ్చిపోతానికి కారణం ఆడని తెలిసినా కూడా ఎట్లా పోమంటావు? ఇక్కడికి వెళ్ళి ఎన్ని నెలల నుంచి తిరగమంటావు? రేపు నాకు పట్టిన కథ నీకు పట్టదని గ్యారెంటీ అయింది. వాడు నీ మీద కన్నేయడానికి గ్యారెంటీ అయింది. రేపు నీకు ఇంక ఇదే గది రావచ్చు. అప్పుడు ఎవరు చూసుకుంటారు నిన్ను? నాకు నువ్వు నీకు మేం తప్ప మనకెవరున్నారే? చూసుకుందాం. అక్క నీకు అని గురించి తెలియదే. మనకున్న రౌడీ బలగాన్ని తొలకొచ్చి మన అమ్మ నాన్నలు భయపడేటట్టు చేసి సురేసుకునేటట్టు చేసిండే అక్క. ఇప్పుడు అదే రౌడీ బలగాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా చంపుతాడు అక్క. మిమ్మల్ని చంపితే ఆ కళ్ళతో నేను చూసి తట్టుకోలేను అక్క. అందుకే చెప్తున్నా అక్క వెళ్ళిపోండే. చల్లి చస్తే మనం ముగ్గురం చేద్దాం, లేదా పోరాడే వాళ్ళందరినీ చంపుదాం. ఏమైంది? ఏం కాలే బావా, నువ్వేం బాధపడకు. నాకేమైతేలే. గౌరీ నువ్వు ఎక్కువసేపు నిలబడలేవు గౌరీ. ఏమైనా కడుపు నొస్తుందా గౌరీ? దావ గౌరీ ఇక చెట్టు కింద పోయి కూర్చుందా గౌరీ. దా గౌరీ ఈ బురదలకెందుకు దిగినవే? గా ఊరం మీద ఊకోక బురదలకెందుకు దిగి పాడాను? అక్క బావ చెప్పినట్టు రాదే. అక్కడ కూర్చోపో. గాయతనే లోపుగా పట్టు. ఇప్పుడే బురదలకు దీపాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? కూర్చోపో. బావ నేను లేవా ఏనికి? నువ్వు కింద పడితే బుడ్డడికి ఏమన్నా అయితే ఎట్లా? కూర్చోపో. ఇంత చేయనున్నదే వీళ్ళిద్దరే ఇట్లా చేస్తారే. ఏదో చేదోడు వాదోడు ఇంత సాయం చేద్దామని చేస్తానా. అయినా మన పనులు మనం చేయడానికి కష్టమైందే.
ఏందే గౌరీ, నేను నీ ఎంబడి పడితే నువ్వు నాలుగా నెంబడి పడి 8 నెలల కడుపు తెచ్చుకుంటావా? ఏంది బండాయి దొరా తిరిగి బతకచ్చింది అనుకుంటానవా? నువ్వు అరచకాలు చేసింది చాలు. నీ చేతిలో ఎంతో మంది అమ్మాయిలు నాశనం అయ్యారు, ఎంతో మందిని చంపినావు. నేను నీకు లొంగేదాన్ని కాదు, నీ చేతిలో చచ్చేదాన్ని కాదు. నీ చేతుల చచ్చే ముందు నేను ఒక్క నిమిషం నా ప్రాణం నేనే తీసుకుంటా, కానీ నీకు లొంగను. ఏం మాట్లాడుతున్నావే గౌరీ? ఈ బండే దూరం ముంగట ఈ ఊళ్ళో ఒక్కొక్కరికి పడేది ఉత్సా నేనంటే, ఇట్లాంటిది నా ముందే గట్టిగా మాట్లాడుతున్నావా? నలిపేస్తా. ఏంటి నలిపేస్తావా? నువ్వు నలపనికి నీ ఇంటి ముందు గులాబ్ పువ్వు అనుకున్నావా, నీ పెళ్ళాన్ని అనుకున్నావా? గౌరీ పోలం కట్టు గౌరీ. ఏందే రెచ్చిపోతున్నావు? నీ ఇంటి కుడి పక్కకున్న లలితను అడుగు, నీ ఇంటి ఎడ పక్కన సునీతను అడుగు, నీ ఇంటి అనుకున్న సుజాతను అడుగు నా మగతనం గురించి. ఏంది నువ్వు మాట్లాడుతున్నావా మొగతనం గురించి? నీకు నా ఇంటి ముంగడికెళ్ళి పోతానికి 2 కావాలి, నా ఇంటి వెనక నుంచి పోతానికి 2 కావాలి, ఊళ్ళో తిరుగుతానికి నీకు 10 మంది కావాలి. నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు మొగతనం గురించి. ఏందే నా మొగతనం గురించి మాట్లాడుతున్నావు? ఊళ్ళో నీ అమ్మ బాబు చచ్చిపోయినప్పుడు ఏ మొగోడు అడగలే. నిన్ను అనుభవిస్తున్న సమయానికి నారిగాంతో లేచిపోయినావు. నారి నా జీవితం, నారంటే నాకు ప్రాణం. నేను లేనప్పుడు మామూలు తమ్ముడు కాదు, నాకెదుర్రా తమ్ముంటే. ఏందే నోట్లే నాలుకే ఉంది అని ఎంత వచ్చినంత మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీ ఎదురుగా నీ మొగుని నారిగాని చంపుతా. ఎవడొచ్చాపుతాడో నువ్వేం చేస్తావు చూస్తా. నేనుండగా నా నారిని నువ్వేం చేయలేవు. ఏ బండే దొరా, ఇంట్లో కుక్క పిల్లని చంపినట్టు అనుకున్నావా నన్ను చంపుడు? నారే, నేను గౌరీ మొగన్ని. నేను గౌరీ కోసం చంపనీకైనా సరే సావనీకైనా సరే. నేను చంపుతానని భయపడ్డ 10 నెలలు దాక్కున్నా మీరు నన్ను చంపుతారా? వాడు మొగోడు, నువ్వు ఆడదానివి. బండయ్య దొరా, మేము మీ జోలికి రాలేదు, మీరు మా జోలికి రాకులే. మీరు మా జోలికి వస్తే ఊరుకునేదలే. వస్తా, నీ జోలికి వస్తా. నిన్ను నీ మొగుని నీ పుట్టపై బిడ్డని ఇదే పొలంలో పొంద పెడతా. ఏంది ఆ? అరే నారిగా, మా దూరం చేత పట్టుకుంటావారా? పోవర్రా. ఎంతసేపు రా విని సంపాదికే? దొరా 5 నిమిషాలు టైం ఇద్దరా, 2 దెబ్బలు కొట్టేసి చంపేస్తా. ఏందే గౌరీ, అయిపోయిందా? నా మొగుడు నా ఊరు అన్నావే. ఏమనుకుంటున్నావు? రా
దాని గాని చంపేస్తా దొరా.